హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హితేజ్. సార్తో మాట్లాడి ఈ రోజు మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మోకాల సమస్యల గురించి తెలుసుకున్నాము. సో మన బోన్స్ లో డెన్సిటీ తగ్గిపోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అది ఎవరికి స్టార్ట్ అవుతుంది అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తామనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, బోన్ లో డెన్సిటీ అంటే బలం, దృఢత్వం తగ్గిపోవడం ఇలా వాడుతూ ఉంటారు. సో ఇది మనం ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాము? సో బోన్ లో మెయిన్ గా ఉండే కాంపోనెంట్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటేట్. బోన్ కి బిల్డింగ్ బ్లాక్ అది. కాల్షియం, ఫాస్ఫేట్ అలాంగ్ విత్ ప్రోటీన్ కలిపి బోన్ ఫామ్ అయింది. లైఫ్ లో అరౌండ్ 25 to 30 years అప్పుడు దీని కాన్సన్ట్రేషన్ బోన్ లో హైయెస్ట్ ఉంటుంది. అప్పుడు బోన్స్ డెన్సెస్ట్ ఆర్ స్ట్రాంగెస్ట్ ఉంటాయి. అక్కడి నుంచి వయసు పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్ గా 1% అట్లా ఈ డెన్సిటీ తగ్గుతా వస్తుంది. ఈ డెన్సిటీ ఎక్కువ తగ్గిపోయి బోన్స్ పలసపడిపోయినప్పుడు దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మోస్ట్ కామన్ గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తాం. కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్స్ వాడడం వల్ల, లేకపోతే ఏమన్నా క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, లేదా కొన్ని వ్యాధుల వల్ల తక్కువ వయసు వాళ్ళలో కూడా రావచ్చు. కానీ మోస్ట్లీ ఇది మనం చూసేది ఓల్డర్ పీపుల్లో, ఎస్పెషలీ ఆఫ్టర్ 45 to 50 years కామన్ ప్రాబ్లం. అందరిలో ఉంటది. కాకపోతే ఎంత సివియర్ గా ఉన్నది అన్న దాన్ని బట్టి దీని ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ మారుతుంది. ఓకే సార్, ఈ ఆర్థోపోరోసిస్ వచ్చినప్పుడు వీరిలో మనం ఎక్కువగా చూసే అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువ చూస్తాము అంటారు? సో ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్స్ వీక్ అవడం స్టార్ట్ అయినప్పుడు ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ తగ్గడం వల్ల బోన్స్ లో పెయిన్స్ రావడం, చిన్న చిన్న హైట్ల నుంచి పడడం వల్ల, అంటే మీరు కూర్చున్న చైర్ టేబుల్ హైట్ నుంచి కింద పడినా కూడా ఫ్రాక్చర్ అయిపోవడం, ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు. తక్కువ హైట్ నుంచి పడడం వల్ల కూడా హిప్ చుట్టూ బోన్స్ ఫ్రాక్చర్ అవడం, తర్వాత స్పైన్ లో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యి స్పైన్ లో కంప్రెషన్స్ అయ్యి స్పైన్ ముందుకి వంగిపోవడం, కైఫోసిస్ అంటారు. ముందుకి స్పైన్ వంగిపోవడం, ఇట్లాంటి రకరకాల విధాలుగా ప్రెజెంట్ అవుతారు. కానీ మోస్ట్ కామన్ మాత్రం పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఆస్టియోపోరోసిస్ తో ఒక ఫ్రాక్చర్ అయిన తర్వాత రావడం చూస్తాం మనం. ఆ ఫ్రాక్చర్ కూడా మోస్ట్ కామన్ గా జస్ట్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ హైట్ నుంచి పడడం వల్ల పేషెంట్ ఫ్రాక్చర్ అయ్యి మన దగ్గరకు వస్తారు. ఓకే, అంటే సార్ అంత వీక్ అయిపోతే బాడీలో ప్రతి ఒక్క బోన్ కూడా ఈ విధంగా, అంటే చిన్న హైట్ నుంచి పడినా సరే. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే బోన్ ఇస్ అ లివింగ్ టిష్యూ. బోన్ కి మిగిలిన బాడీ పార్ట్స్ లాగా లైఫ్ ఉంది. బోన్ కూడా బ్లడ్ అవసరం, న్యూట్రియంట్స్ అవసరం, ఆక్సిజన్ అవసరం, దానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్, ప్రోటీన్, వైటమిన్ డి ఇవన్నీ సఫిషియెంట్ గా ఉంటేనే బోన్ హెల్త్ కరెక్ట్ గా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా బోన్ ది క్వాలిటీ తగ్గిపోయి బోన్ లో ఉన్న కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ క్వాంటిటీ తగ్గిపోయి స్లోగా ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఫుడ్ లో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ఆర్ కాల్షియం రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి. రెండు, గుడ్ ఆర్ హై ప్రోటీన్ డైట్ is always beneficial for bone health. మూడోది వచ్చేసి వైటమిన్ డి. వైటమిన్ డి మనకి సన్లైట్ నుంచి వస్తుంది. సన్లైట్ ఎక్స్పోజర్ సఫిషియెంట్ గా లేదు, లేకపోతే సన్లైట్ లో కొందరికి ఎక్స్పోజర్ ఉన్నా కూడా సఫిషియెంట్ వైటమిన్ డి ఉండదు, బాడీలో ఫామ్ కాదు. అట్లాంటి వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. వీక్లీ 60,000 units క్యాప్సూల్స్ ఉంటాయి. అట్లాంటి క్యాప్సూల్ వీక్లీ ఒకటి 12 weeks కంఫర్టబుల్ గా పేషెంట్స్ తీసుకోవచ్చు. ఇయర్ కి ఒకసారి వైటమిన్ డి టెస్ట్ చేయించుకొని తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ తీసుకోవడం, సఫిషియెంట్ గా ఉన్నట్టయితే కంటిన్యూ చేయడం చేయొచ్చు. ఓకే, అంటే మంచిదే అంటారా సార్ ఇట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం? సో ఫుడ్ లో తీసుకుంటున్న వైటమిన్ డి ప్లస్ సన్లైట్ నుంచి వస్తున్నది సరిపోకపోతేనే సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫుడ్ లో ఎస్పెషలీ మీట్ లో మంచి సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి చాలా ఉన్నాయి. అండ్ న్యాచురల్ గా సన్లైట్ నుంచి వచ్చే వైటమిన్ డి కూడా చాలా మందికి సఫిషియెంట్. ఎక్కువ మేము ఇండోరే ఉంటాము, సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్, సన్లైట్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది. అండ్ మేము తీసుకునే ఫుడ్ లో వైటమిన్ డి చాలా తక్కువ ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే
దెన్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు గో ఫర్ సప్లిమెంట్స్. ఓకే. సో వీటిలన్నిటికీ హౌ టు గో అబౌట్ ఇట్, ఎట్లా డిసైడ్ చేయాలంటే సింపుల్, వైటమిన్ డి బ్లడ్ సీరం వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం. అది తక్కువ ఉన్నట్టయితే సప్లిమెంట్స్ తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సప్లిమెంట్స్ కూడా వైటమిన్ డి ఎప్పుడు ఎక్కువ రోజులు తీసుకోకూడదు. అన్లైక్ అదర్ వైటమిన్స్, వైటమిన్ డి ఎక్సెస్ కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. బాడీలో వైటమిన్ డి ఎక్సెస్ తీసుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి టాక్సిసిటీ వచ్చి దాని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. చాలా మందికి తెలియక వైటమిన్ డి చాలా ఎక్కువగా వాడతారు. డైలీ తీసుకోవడం, ఎక్కువ వాడడం కూడా వైటమిన్ డి డేంజరస్. అందుకే 3 months వీక్లీ 1 dose తీసుకొని ఇయర్లీ ఒకసారి చెక్ చేసుకుంటూ అవసరమైతేనే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. డైలీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాగా లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ లాగా వైటమిన్ డి, ఎస్పెషలీ హై డోస్ వైటమిన్ డి రెగ్యులర్ గా ఎక్సెస్ గా వాడకూడదు. అండ్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ బోన్స్ ఆర్ లివింగ్ టిష్యూ. బోన్స్ కి ఎట్లయితే న్యూట్రియంట్స్, బ్లడ్, ప్రోటీన్, వైటమిన్ డి అవసరమో, బోన్స్ కి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బోన్ మీద ఎంత లోడ్ పడి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బోన్ అంత గ్రో అవుతుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. బోన్ ని స్ట్రెస్ చేయకుండా, బోన్ ని రెస్ట్ ఇస్తూ, దానికి ఏం వర్క్ లేకుండా, అంటే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు పనుకోవడం, కూర్చోవడం, ఏమి ఫిజికల్ యాక్టివిటీగా లేకుండా ఉంటే బోన్ అంత వీక్ అయిపోతుంది. అండ్ ఇంకో కామన్ ఇండియాలో చూసేది ఏంటంటే, ఫీమేల్స్ లో చాలా వరకు ఇండియాలో ఫీమేల్స్ ఎక్కువ టైం ఇద్దరు కిచెన్ లో ఆర్ ఇంట్లో పనుల్లో స్పెండ్ చేస్తారు. ఇంట్లో పనులు, కిచెన్ లో చేసే పనులే మేము చాలా టైర్డ్ అయిపోయాము, ఇదే మాకు ఎక్సర్సైజ్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. కాకపోతే బోన్ కి ఇది ఎక్సర్సైజ్ కాదు. వాళ్ళు చేసేది పని అయినా కూడా బోన్స్ కి ఇది పని కాదు. బోన్స్ ఎక్సర్సైజ్ అవ్వాలంటే మినిమం వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. బోన్స్, జాయింట్స్ మంచి హెల్త్ లో ఉండాలంటే మజిల్స్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ గుడ్ హెల్త్. మీ మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ బోన్స్, జాయింట్స్ అంత హెల్దీగా ఉంటాయి. సో మజిల్ లేకుండా నేను ఇంట్లో చేసే పనులతోనే నేను వర్క్ చేస్తాను, చాలా పని చేశాను, నేను ఇంత పని చేసినా నాకు ఎందుకు బోన్స్ వీక్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇది సమాధానం. మీరు చేసే ఎక్సర్సైజెస్ అండ్ మీకున్న మజిల్ మాస్ బట్టి బోన్ క్వాలిటీ, జాయింట్ హెల్త్ చాలా మారుతుంది. సో డైలీ జిమ్ కి వెళ్ళి కొంతసేపు రన్నింగ్, కొంతసేపు వెయిట్స్ ట్రైనింగ్ చేసే వాళ్ళతో యాజ్ కంపేర్ టు ఇంట్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, సాఫ్ట్వేర్ వర్క్, లేకపోతే ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళకి మీరు బోన్ మినరల్ డెన్సిటీ అని ఉంటుంది. కంపేర్ చేసుకున్నట్టయితే వాళ్ళ డిఫరెన్స్ ఇన్ బోన్ డెన్సిటీ సిగ్నిఫికెంట్ గా మీరు డిఫరెన్స్ చూస్తారు. ఇంకోటి ఏంటంటే, నాకు ఆస్టియోపోరోసిస్ 50కో 60కో వచ్చే జబ్బు నేను ఇప్పుడు నా 30లోనో 25లోనో 35 ఎర్లీ 30s ఆర్ 40s లో ఉన్నాను, ఇప్పుడు నేను దాని గురించి పట్టించుకోకర్లేదు అనుకోకండి. ఆస్టియోపోరోసిస్ అనేది 25 to 30 years ఒకసారి పీక్ బోన్ మినరల్ డెన్సిటీ అచీవ్ అయిన తర్వాత అక్కడి నుంచి స్లోగా బోన్స్ ఇయర్ 1%, 0.5% డెన్సిటీ కోల్పోతూ వస్తాయి. ఈ వయసులో ఆ జాగ్రత్త తీసుకొని ఆ ఎక్సర్సైజ్ చేయడము, డైట్ ఫాలో అవడము, ప్రాపర్ కాల్షియం, ఫాస్ఫేట్, వైటమిన్ డి డైట్, రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, వెయిట్ ట్రైనింగ్ చేయకపోతే ఈ ఆస్టియోపోరోసిస్ ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఫాస్ట్ గా ఆస్టియోపోరోసిస్ డెన్సిటీ తగ్గుతున్నది మనం రియలైజ్ కాము. ఆఫ్టర్ 45-50 years డెన్సిటీ బాగా తగ్గిపోయి ఫ్రాక్చర్ అయినప్పుడు రియలైజ్ అవుతారు, మాకు ఆస్టియోపోరోసిస్ ఉంది, మాకు అప్పుడు ఫ్రాక్చర్ అయింది. 25-30 years నుంచి జాగ్రత్తలన్నీ తీసుకొని మనం కంటిన్యూస్ గా హెల్దీగా, ఫిట్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ, వెయిట్ ట్రైనింగ్ చేస్తూ, మంచి డైట్ తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ అని ఈ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ, ఆ దృఢత్వం తగ్గడం ఏదైతే ఉందో అది ఇంకా డీలే అయ్యి లైఫ్ టైం కి బోన్ క్వాలిటీ మెయింటైన్ అవుతూ ఇట్లా ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సార్, న్యాచురల్ వేగా ఏమన్నా మనం తీసుకునే డైట్ లో మీరు అన్నట్టు కాల్షియం కావచ్చు, ఇవన్నీ రావాలి అని అంటే మన న్యాచురల్ వేగా ఏమైనా ఉన్నాయంట? ఫస్ట్ నేను మీకు అసలు అవాయిడ్ చేయాల్సింది చెప్తాను. ఆస్టియోపోరోసిస్ రావడానికి కాజ్ ప్లస్ యాక్సలరేట్ అవడానికి వన్ ఇంపార్టెంట్ కాజ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. మందు, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈ మూడు ఎక్సెస్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల బోన్ క్వాలిటీ, బోన్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి ఆస్టియోపోరోసిస్ తొందరగా వచ్చే అవకాశం పెరుగుతుంది, ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆపరేషన్ చేసి అంటించినా కూడా అది అంటకపోవడానికి కూడా ఇవే కారణాలు. సో ఈ మూడు ఎంత తక్కువ తీసుకుంటే బోన్ క్వాలిటీ అంత పెరుగుతుంది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ చేసి మజిల్ ఎంత హెల్దీగా పెట్టుకుంటే బోన్స్, జాయింట్స్ అంత హెల్దీగా ఉంటాయి. సో నాట్ జస్ట్ డూయింగ్ కార్డియో, అంటే ఓన్లీ సైక్లింగ్, రన్నింగ్ చేస్తే సరిపోదు. దాంతో పాటు మినిమల్ వెయిట్స్ తో అట్లీస్ట్
బాడీలో ఉన్న మజిల్స్ అన్నిటిని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, స్ట్రాంగ్ స్ట్రెంగ్ చేసుకోవాలి. అప్పుడే బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది. మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అంటే నాట్ జస్ట్ మజిల్స్, నాట్ జస్ట్ బోన్స్, ఇట్స్ సిస్టమ్ టుగెదర్. సో మజిల్స్ ఎంత హెల్దీగా ఉంటే బోన్స్ జాయింట్స్ అంత బాగా ఫంక్షన్ అవుతాయి. వీటితో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్స్, ఫిష్, చికెన్, వీటిలన్నిటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్స్ కూడా వస్తాయి, వైటమిన్ డి కూడా ఉంటుంది. వెజిటేరియన్స్ కి అయితే పన్నీర్, చీజ్, టోఫు, సోయా, నట్స్, వీటిలన్నిటిలో మంచి ప్రోటీన్ సోర్స్ విత్ కాల్షియం ఉంటుంది. సో కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ తో, హెల్దీ డైట్ తో పాటు ఎక్సర్సైజెస్ చేస్తే ఈ ఆస్టియోపోరోసిస్ రిస్క్ సిగ్నిఫికెంట్లీ తగ్గుతుంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా అర్థమయ్యే విధంగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.